షాలోమ్ ఎవ్రీవన్. మనం ప్రార్థన చేసుకునేటప్పుడు, దేవా, నా జీవితం, నా పనులు, ప్రతిదీ సమస్య అన్నీ నీ ఆధీనంలో తీసుకో, నీ చేతిలో తీసుకో అని చెప్తూ ఉంటాం. ఒకవేళ మీరు చెప్పకపోతే నాకు చెప్పండి. అలా అలా పెట్టి ప్రార్థన చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఆదికాండము 6వ అధ్యాయం ఒకసారి చదవండి. చదువుతూ ఇది వినండి. నోవాహుతో దేవుడు ఓడ కట్టమన్నప్పుడు ఎలా కట్టాలి, ఎంత పొడుగు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ప్రతి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ దేవుడు ఇచ్చాడు. ఎవరెవరిని లోపల పెట్టాలి అంటే యానిమల్స్ కానీ ఏంటి 2 జాతులు కానీ 2 జాతుల వారీగా 2గా పెట్టమన్నాడు. నోవాహు, వాళ్ళ 3 పిల్లలు, వాళ్ళ 3 కోడళ్ళు, నోవాహు భార్య, అందరినీ లోపల వెళ్ళమన్నాడు. కానీ నోవాహుకి అన్నీ చెప్పాడు, కానీ ఎలాగ బోట్ నడపాలో చెప్పలేదు. ఒక తెడ్డు లేదు, ఒక స్టీరింగ్ వీల్ లేదు, ఏం లేదు. నోవాహుకి తెలిసింది ఒకటే, దేవుని మాటని విని ఆయన లోబడ్డాడు. ఒబే అవ్వడానికి ఆ ఓడని తయారు చేయమన్నాడు. దేవుని మాట విని అంగీకరించి దాన్ని నమ్మి లోపలికి ఎంటర్ అయ్యాడు. ఎన్ని దినాలు పడుతుందో వర్షం ఏంటి అనేది తర్వాత సెకండరీ, వేరే సినారియో. 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం పడ్డాక భూమి నుంచి చాలా ఎత్తులో ఉన్నప్పుడు నోవాహు లోపల ప్రార్థన చేసుకున్నాడు, కానీ బోట్ని ఎలా కంట్రోల్ చేయాలో నోవాహు అనుకోలేదు. సో దేవుడికి తెలుసు స్టీరింగ్ ఎలా తిప్పాలి అని. మన లైఫ్స్లో కూడా దేవుడు ఈ లైఫ్, ఈ బోట్ని దేవుడి ఆధీనంలో పెడదాం, ఆయన చేతిలోకి వదిలేద్దాం. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవా నువ్వు నాకు కావాలి, నువ్వు నా పరిస్థితులన్నీ చక్కదిద్దాలి అంటాం, కానీ స్టీరింగ్ మనమే పట్టుకుంటాం. మన సొంత ఆలోచనలు, సొంత స్వభావంతోనే ముందుకు వెళ్తాం. దాని నుంచి తప్పుకుని ఆఖరి నిమిషం వరకు కూడా వెయిట్ చేసి దేవుడు చేయగలడు అని గట్టిగా విశ్వసించి నమ్మి నువ్వు మోకాళ్ళని ప్రార్థించి ప్రతిదీ కూడా ఆయన ఆధీనంలో, ఆయన కంట్రోల్లో ఇచ్చినప్పుడు తప్పకుండా నువ్వు విజయాలు చూస్తావు. సో విశ్వాసంతో ప్రార్థన చేయి, విశ్వాసంతో అడుగు. దేవుడు కార్యాలను గొప్పగా చేయబోతున్నాడు, చేస్తున్నాడు. నా జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే, లెట్ గాడ్ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్, ఆఫ్ యువర్ సిచ్యువేషన్, ఆఫ్ యువర్ ప్రాబ్లమ్, ఆఫ్ యువర్ ఎవ్రీథింగ్. కీప్ ప్రేయింగ్, follow the channel, subscribe. Thank you. Shalom.